పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై వైఆర్ఎస్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ పాలన తీసుకొస్తామంటూ రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు ఆదేశాలతో ఆనాడు వైఎస్ఆర్ ను ఆజన్మ శత్రువు అన్నది రేవంత్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని వైఎస్ షర్మిల అన్నారు. పులితోలు కప్పుకున్నంత మాత్రాన నక్క పులి కాదు. అద్దెకు తెచ్చుకున్న ఉద్దర లీడర్ రేవంత్ రెడ్డి కారులో తిరుగుతూ ఆట విడుపులా పాదయాత్ర చేస్తూ పాదయాత్ర అనే పదాన్ని అపహాస్యం చేస్తున్నాడంటూ ఆరోపించారు. జనాలు నమ్మటం లేదని మహానేత పేరును వాడుకుంటున్న రేవంత్ కు వైఎస్ఆర్ అభిమానులే బుద్ధి చెప్తారని వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలన కోసం పుట్టిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే అని చెప్పారు. మహానేత ఆశయ సాధన కోసం 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసింది వైఎస్ఆర్ బిడ్డ మాత్రమే అని పేర్కొన్నారు.